హాయ్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు పాలిటెక్నిక్ అదే డిప్లొమో 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉండేటటువంటి డిప్లొమో, దాన్ని పాలిటెక్నిక్ డిప్లొమో అని కూడా అంటాం. సో దీని గురించి, ఈ పాలిటెక్నిక్ డిప్లొమో గురించి లేక డిప్లొమో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు పాలిటెక్నిక్ లేక డిప్లొమో అంటే ఏంటి, డిప్లొమా ఎలా చేయాలి, డిప్లొమా చేయడానికి బేసికలీగా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత డిప్లొమా అయిన తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అంతేకాకుండా డిప్లొమా తర్వాత మనం చదవడానికి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళటానికి ఏమైనా అవకాశం ఉందా, ఆ తర్వాత డిప్లొమా చేసిన తర్వాత ఈ ఎలాంటి ఫీల్డ్స్లో ఎలాంటి రంగాల్లో మనం జాబ్ పొందవచ్చు, ఏ ప్రభుత్వ రంగ కంపెనీలు ఈ డిప్లొమా హోల్డర్స్కి జాబ్ ఆఫర్ చేస్తున్నాయి, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఎలాంటి ప్లేసెస్లో ఎలాంటి చోట మనకి జాబ్స్ అనేవి దొరుకుతాయి. సో దీంతో పాటుగా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా నేను మర్చిపోయినట్లయితే దాన్ని కూడా పూర్తిగా కవర్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ డౌట్కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేటటువంటి కామెంట్స్ ఎక్కువగా రావటం, ఉండేటటువంటి నాకు టైం లిమిటెడ్గా ఉండటం వల్ల ఒక్కోసారి మీ డౌట్కి రిప్లై ఇవ్వకపోవచ్చు. దానికోసం మీరు ఏం చేయండి అండి, సో డిసప్పాయింట్ అవ్వకుండా రెండోసారి చేయండి, ఖచ్చితంగా నేను మీ డౌట్కి రెస్పాండ్ ఇస్తాను. అయితే అసలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా కోర్సెస్ అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ డిప్లొమాకి పాలిటెక్నిక్ డిప్లొమో అంటాం, లేక పాలిటెక్నిక్ అంటాం. అంటే ఏంటంటే, సో ఇది 10th క్లాస్ తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు పాలిటెక్నిక్ అని. సో దానికి మన తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు. సో ఎనీహౌ దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవటంతో పాటుగా మంచి ర్యాంక్ అనేది వచ్చినట్లయితే మనం డిప్లొమాలోకి అడ్మిషన్ పొందవచ్చు, డిప్లొమా కోర్సులోకి అడ్మిషన్ పొందవచ్చు. సో అయితే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 10th క్లాస్లో 50% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అంటే 2020 వరకు ఉన్నటువంటి రూల్ ఇది. ఇక 2021 ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ పాలిటెక్నిక్ డిప్లొమా యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. కాబట్టి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉంది. ఓకేనా, ఈ సంవత్సరం అలా 50% పెట్టే అవకాశం దాదాపుగా లేదు. బేసికల్లీగా తెలంగాణలో చూసినట్లయితే ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారు కాబట్టి జస్ట్ పాస్ అయ్యి ఉంటే అందరూ పాసే కాబట్టి మీరందరూ కూడా ఎలిజిబుల్. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతాయా లేవా తెలియదు కాబట్టి సో ఏమైనా దాని గురించి నోటిఫికేషన్లో పర్టికులర్గా చెప్పినట్లయితే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ ఎలిజిబిలిటీ అనేది జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జాము జనరల్గా అంటే ఇప్పుడున్నటువంటి కోవిడ్ కండిషన్స్ వల్ల అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా డిస్టర్బెన్స్గా నడుస్తున్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా. జనరల్గా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జూలైలో నిర్వహిస్తారు. సో ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ జూలైలో నిర్వహిస్తారు. ఇది 4 ఇయర్స్ కోర్స్. ఇక ఈ డిప్లొమా ఏ బ్రాంచులు ఉన్నాయి అనేది నేను మొత్తం అన్ని బ్రాంచెస్ గురించి కంప్లీట్గా చెప్తాను. సో ఏ బ్రాంచ్ మంచిది కూడా నేను ప్రస్తుత పరిస్థితుల్లో ఏ బ్రాంచ్ మంచిది కూడా నేను 10 minutes తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం వల్ల అడ్మిషన్ పొందవచ్చు. అయితే ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో ఏముంటాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రన్స్ టెస్ట్లో ఏముంటుందంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. ఈ 10th క్లాస్ స్టాండర్డ్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అనేది ఉంటుంది. పేపర్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే పార్ట్ బి, ఆబ్జెక్టివ్ అంటే పార్ట్ బి. క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు, మనకి ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఈ ఓఎంఆర్ షీట్లో మనం బబుల్ చేయవలసి ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. 150 మార్క్స్ అయినా ఉండొచ్చు, 100 మార్క్స్ అయినా ఉండొచ్చు. సో ఏమైనప్పటికీ కూడా ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్,
కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవి కూడా మనకు 10th స్టాండర్డ్ నుంచి వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఈ డిప్లొమా చేయాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకుండా ఈ డిప్లొమా చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు అంటే ఈ టైం నుంచి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈ 3 క్లాసెస్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈజీగా మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ఈజీగా మీరు మంచి ర్యాంక్ అనేది పొందవచ్చు. కాబట్టి సో ఎవరైతే మీ ఆస్పిరేషన్ మీరు పాలిటెక్నిక్ డిప్లొమా చేయాలనుకుంటుంటే మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఓకే, ఇక నెక్స్ట్ పాలిటెక్నిక్ అనేది 10th తర్వాత ఇంటర్మీడియట్ ఒక మార్గం, 10th తర్వాత ఐటీఐ ఒక మార్గం, 10th తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చెయ్యొచ్చు. కానీ దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ ఒక మార్గం, ఐటీఐ ఒక మార్గం, ఈ డిప్లొమా ఒక మార్గం, ఈ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది ఒక మార్గం. అయితే ఇక్కడ ఈ డిప్లొమా కోర్సెస్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాపులర్ కోర్సెస్ ఉన్నాయి. అంటే పాపులర్ అంటే ఏంటంటే ఏ కోర్సుకి త్వరగా జాబ్ వస్తుందో దాన్ని పాపులర్ కోర్సెస్గా మనం చూడొచ్చు. త్వరగా జాబ్ వస్తుంతో పాటు మంచి శాలరీ కూడా ఉండాలి. సో దాన్ని పాపులర్ కోర్సెస్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఈ పాలిటెక్నిక్ అనేది ఈ డిప్లొమా అనేది 4 years కోర్స్. ఈ 4 years కోర్స్ కూడా ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయవలసిందే. సో మధ్యలో స్కిప్ అయినట్లయితే మీరు ఆ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్ కాలేరు, ఖచ్చితంగా చదవవలసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా పాలిటెక్నిక్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. చాలా ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజెస్. అవి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ పాయింట్ కొంచెం వినండి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ పాలిటెక్నిక్ అనేది ఫుల్ డే కోర్స్ కాదు. అంటే ఏవైతే కాలేజెస్ పాలిటెక్నిక్ ఆఫర్ చేస్తున్నాయో అవి షిఫ్టుల వారీగా కోర్సెస్ని ఆఫర్ చేస్తాయి. మార్నింగ్ అరౌండ్లీ 8 to 2 ఒక షిఫ్ట్ ఉంటుంది, లేక 1 వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది, తర్వాత 2 to 6 అనేది ఇంకో షిఫ్ట్ ఉంటుంది. మీరు ఏదో ఒక షిఫ్ట్లో అడ్మిషన్ తీసుకొని వేరే టైం మీరు ఏమైనా చేసుకొని డబ్బు అంటే ఫైనాన్షియల్గా కొంచెం అటు ఇటు ఉంటే మనం ఏమైనా చేసుకొని ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అవ్వచ్చు, లేకపోతే వేరే కోర్సులు కూడా నేర్చుకోవచ్చు. ఆ విధంగా మనకి ఇక్కడ టైం అనేది మిగులుతుంది. ఇదే విధంగా ఐటీఐ కూడా ఇదే ఫెసిలిటీ ఉంది. కానీ ఇంటర్మీడియట్ చూసినట్లయితే ఇంటర్మీడియట్లో ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి లేవు మన తెలుగు రాష్ట్రాల్లో. సో కాబట్టి ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవరైతే చదువుకుంటూ ఏదో డబ్బులు సంపాదించుకోవాలి నా కోసం అనేటటువంటి ఐడియాలజీ ఉన్నప్పుడు మీరు ఏదో ఒక షిఫ్ట్లో జాయిన్ అయితే మీకు ఏదో ఒక షిఫ్ట్లో అడ్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి టైం మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు, మనీ ఎర్నింగ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మీరు ఈ డిప్లొమా 4 years చేసిన తర్వాత అసలు డిప్లొమాలో ఏం కోర్సెస్ ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? బేసికల్లీగా ఒకటి హ్యూమనిటీస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అవి 4 years ఉంటాయా? 4 years ఉండవు, ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటాయి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ మ్యాథ్స్ ఉండకుండా మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనం తీసుకునేటటువంటి డిప్లొమా కోర్సును బట్టి. సో దీని తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఈ హ్యూమనిటీస్ అనేవి కూడా ఉండవు. ప్యూర్గా మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఈ పాస్ మార్క్స్ గురించి ఏంటంటే 35 మార్క్స్, 100 మార్క్స్కి 35% మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్లే. ఇది డిప్లొమా 4 సంవత్సరాల కోర్సు. సో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. ఆ తర్వాత ప్యూర్గా మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? రైట్. ఇక్కడ సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఏంటంటే మీరు గనక డిప్లొమా మీద అంటే డిప్లొమా కంప్లీట్ అవ్వగానే త్వరగా జాబ్ సంపాదించాలి అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది. సబ్జెక్ట్ నేర్చుకోకుండా జస్ట్ టైంపాస్ చేసినట్లయితే బయటకు వచ్చిన తర్వాత మీరు త్వరగా లైఫ్లో అంటే జాబ్ సంపాదించలేరు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ కాలేజీ హిస్టరీ చూడండి. ఆ కాలేజీ యొక్క హిస్టరీ చూడండి. హిస్టరీ అంటే ఏంటి? ఒకటి, ఆ కాలేజీలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే ల్యాబ్స్ ఎలాగున్నాయి,
అన్ని మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్కి సంబంధించి ల్యాబ్స్ ఉన్నాయా, లైక్ తర్వాత ఫ్యాకల్టీ ఉందా, సో తర్వాత ఫ్యాకల్టీ ఎంత బాగా చెప్తుంది, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, ల్యాబ్స్ అండ్ ఫ్యాకల్టీ. అంటే టీచర్స్. మూడో పాయింట్ ఏంటంటే ఆ కాలేజీ ప్రీవియస్గా ఆ కాలేజీ నుంచి పాస్ అయినటువంటి విద్యార్థులు ఏ విధంగా అంటే ప్లేస్మెంట్స్ ఏమైనా కల్పించిందా, పాస్ అయిన విద్యార్థులకి అంటే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి ఆ సోకాల్డ్ కాలేజీ ప్లేస్మెంట్స్ ఏమైనా కల్పించిందా, ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఏమైనా ఆ కాలేజీలో జరుగుతూ ఉంటాయా, ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మీకు కొంచెం దూరం దగ్గర ఆ పాయింట్ని పక్కన పెట్టి మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో మీకు ఆఫర్ కూడా ఉంది. అదేంటంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కాలేజీ మారాలనుకుంటే కాలేజీ కూడా మారచ్చు, కానీ అది పెద్ద ప్రొసీజర్ అనుకో. అయితే బెస్ట్ ఏంటంటే మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. మంచి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవటం ఆ విషయంలో నేను 100% మీకు ఇప్పుడు చెప్తాను ఎలాంటి గ్రూప్ తీసుకోవాలి అనేది. కానీ మంచి కాలేజీ అనేది మీకున్నటువంటి అవేర్నెస్తో సెలెక్ట్ చేసుకోండి. కాలేజీ మంచిగా లేకపోతే జస్ట్ మీరు 4 ఇయర్స్ అనేది టైం పాస్ చేసినట్లయితే బయటకు వచ్చిన తర్వాత చాలా కష్టపడతారు జాబ్ పొందే విషయంలో. సో కాబట్టి కాలేజీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరొకసారి చెప్తాను, కాలేజీ సెలక్షన్లో మీరు చూడవలసినటువంటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ల్యాబ్స్ ఉన్నాయా, తర్వాత ఆ ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్లో ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి, నెక్స్ట్ అక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీ టీచర్స్. మూడోది పాయింట్ ఏంటంటే పాస్ట్ హిస్టరీ. సో గతంలో చదివినటువంటి విద్యార్థులకు ఆ కాలేజీ ఎలాంటి ప్లేస్మెంట్ సౌకర్యాలు కల్పించింది, ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, అందుకే రిపీట్ చేశాను. ఓకే రైట్. సో జనరల్గా మనం పాలిటెక్నిక్ రెండు ఉద్దేశాలతో చేస్తాం. ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఏంటంటే పాలిటెక్నిక్ డిప్లొమా అనమాట. ఈ డిప్లొమా అయిపోగానే ఇమీడియట్లీగా నేను జాబ్ సంపాదించాలి, ప్లేస్మెంట్ పొందాలి, ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉద్యోగం చేస్తూ నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ చేయాలి. ఇది కొందరికి ఇలా ఉంటుంది. రెండోది ఏంటంటే డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలి అని మరికొందరు అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే ఇక్కడ మీరు ఐటీఐ అంటాం కదా, ఈ ఐటీఐలో ఏదైనా ఒక ట్రేడ్ చేసి ఐటీఐ తర్వాత మీరు డిప్లొమా కూడా చదవచ్చు. ఐటీఐ గురించి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. సో ఐటీఐ చేసిన తర్వాత కూడా మనం డిప్లొమా చేయొచ్చు. ఎలాగంటే ఐటీఐ ఫర్ అన్ ఎగ్జాంపుల్, సో ఫిట్టర్ చేశారనుకోండి, ఐటీఐ ఫిట్టర్ 2 ఇయర్స్ ట్రేడ్, 2 ఇయర్స్ కోర్స్. ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మీతో పాటు కాకుండా ఒక ప్రత్యేకమైన ఒక సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ విధంగా ఐటీఐ చేసిన వాళ్ళకి డిప్లొమాలో అడ్మిషన్స్ కోసం. సో వాళ్ళు ఆ టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్ రాసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వరు, సెకండ్ ఇయర్లో అడ్మిషన్ అనేది ఇస్తారు. ఆ విధంగా కూడా ఐటీఐ చేసి కూడా ఈ విధంగా డిప్లొమా అనేది చెయ్యొచ్చు. నెక్స్ట్ ఓకే, ఇక్కడ డిప్లొమా అయిపోయిన తర్వాత ఉద్యోగం పొందొచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా మనం ఫర్దర్ స్టడీస్ కూడా చదవచ్చు. ఎలాగంటే ఈ డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందొచ్చు. దానికోసం మన తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తాయి. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కేవలం మీలాగా డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే రాయాలి. వాళ్ళకి సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందుతారు. దాన్నే లేటరల్ ఎంట్రీ స్కీమ్ అంటాం. ఈ విధంగా సెకండ్ ఇయర్లో అడ్మిషన్ అనేది మీకు దొరుకుతుంది. ఇక్కడ మీరు డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయితే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి. సో మీరు ఇంజనీరింగ్ అడ్మిషన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఎప్పుడైతే మీరు అడ్మిట్ అవుతారో అప్పుడు కూడా మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే చేయవలసి ఉంటుంది. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసేసి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేస్తాను అంటే అవ్వదనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు రెగ్యులర్గా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు 4 సంవత్సరాలు, ఇక్కడ మీకేంటంటే 3 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు
మీకు నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఒక విద్యార్థి ఇంజనీరింగ్ అడ్మిషన్ పొంది 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి ఉండేటటువంటి నాలెడ్జ్ డిప్లొమా పూర్తి చేసి డిప్లొమా తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ రాసి సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ స్కీమ్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి ఉండేటటువంటి నాలెడ్జ్ చాలా డిఫర్గా ఉంటుంది. ఈ విధంగా సెకండ్ మెథడ్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు డిప్లొమా ఒక 4 సంవత్సరాలు చదివారు, ప్లస్ ఇక్కడ ఒక 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు చదివారు అనమాట. వాళ్ళు ఏం చదివారు, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదివారు, ఇక్కడ ఒక 4 ఇయర్స్ చదివారు. 7 ఇయర్స్ వాళ్ళు చదివింది 7 ఇయర్సే, మీరు చదివేది 7 ఇయర్సే. వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, లాంగ్వేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, నేర్చుకుంటారు. ఎంపీసీ అనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ ఏమీ నేర్చుకోరు. ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్ నుంచి పూర్తిగా మీకు మీ బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉంటాయి. కాబట్టి మీకు సబ్జెక్ట్లో నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కండిషన్స్ అప్లై ఏంటంటే మీరు కరెక్ట్గా సబ్జెక్ట్ని నేర్చుకున్నట్లయితే ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ విధంగా బీటెక్ అనేది చేయొచ్చు. బీటెక్ తర్వాత మళ్ళీ మీరు ఎంటెక్ కూడా చేయొచ్చు. ఎంటెక్ చేయడానికి మీరు మళ్ళీ మన 2 రాష్ట్రాల్లో కూడా యూనివర్సిటీస్ లెవెల్లో లేక స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, దాంట్లో క్వాలిఫై అవ్వాలి, దాని ద్వారా ఎంటెక్ అనేది కూడా చేయొచ్చు. అయితే మీరు ఒకసారి ఇలాగ ఆలోచించండి. ఐటీఐ చేసి డిప్లొమా చేయొచ్చు, డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయొచ్చు, అంటే బీటెక్ చేయొచ్చు, బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ కూడా చేయవచ్చు. ఈ విధంగా ఇలా మనం చేయవచ్చు. ఇది మనం కెరీర్ గ్రోత్. ఈ విధంగా మనం చదువు డిప్లొమాతో ఆపకుండా ఫర్దర్గా కూడా మనం చదువుకోవచ్చు. ఈ చదువుతో పాటుగా మనం జాబ్ చేసుకుంటూ కనుక చదివామనుకోండి, మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. మీకు ఇంజనీరింగ్ అయిపోగానే ఇమీడియట్లీగా మంచి ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. మీరు ఏ బ్రాంచ్ ఎంచుకున్నా ఇంజనీరింగ్ స్టూడెంట్తో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ అయిపోయిందో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. అంతేగాని నేను చెప్తున్నానని కాదు, ఒకసారి ఆలోచించండి. ఓకేనా, రైట్. ఇక మనం ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పే ముందు దేశంలో ఎలాంటి డిప్లొమాస్ ఉన్నాయి, ఏది మంచిది అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కొన్ని లిస్ట్ని ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డెకరేషన్, ఫ్యాషన్ ఇంజనీరింగ్, సెరమిటిక్ ఇంజనీరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మెకానికల్ ఇంజనీరింగ్. ఇవి మాత్రమే కాకుండా నెక్స్ట్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఐటీ ఇంజనీరింగ్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, తర్వాత డిప్లొమా ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ పవర్ ఇంజనీరింగ్. ఇవి బేసికల్లీగా మన దేశవ్యాప్తంగా, నేను మన తెలుగు రాష్ట్రాల గురించి కాదు, దేశంలో ఉన్నటువంటి ఫేమస్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ కొన్ని బాగా పాపులర్ అయిన, ఎక్కువ మంది స్టూడెంట్స్ అడ్మిషన్ పొందుతున్నటువంటి వాటితో పాటుగా ఎక్కువ మంది అడ్మిషన్తో పాటుగా త్వరగా జాబ్స్ వస్తున్నటువంటి వాటినే నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఓకేనా. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ అంటే బాగా పాపులారిటీ ఉన్నటువంటి కోర్సెస్ని నేను మీకు మళ్ళీ చెప్తాను. ఈ అన్నిట్లో నుంచి ఈ పాపులారిటీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేశాను, ఏ ప్రొసీజర్ నేను యూజ్ చేశానంటే, ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నటువంటి బ్రాంచ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
ఈ బ్రాంచ్కి త్వరగా ఉద్యోగ అవకాశాలు రావటం. మూడోది, వీళ్ళకి మిగిలినటువంటి బ్రాంచ్ చేసిన వాళ్ళకల్లా శాలరీస్ ఎక్కువగా ఉండటం. జనరల్గా ఏ బ్రాంచ్కి అయితే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఆ బ్రాంచ్ని విద్యార్థులు సెలెక్ట్ చేసుకుంటారు. నేను కూడా అదే ఫార్ములా, అదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాను. సో దీంట్లో నేను కొన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ చెప్తాను. ఇది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలని కాదు, మీ ఇష్టం. ఇంకా మీకు నాకన్నా దాని గురించి అవేర్నెస్ లేక ఐడియాలజీ లేక నాలెడ్జ్ ఉండొచ్చు. సో మీరు జాయిన్ అయ్యేటటువంటి ఇంజనీరింగ్ కోర్సుని కామెంట్లో చెప్పండి. సో అంతేకాకుండా ఇక్కడ నేను చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది డిప్లొమాతో కంప్లీట్ ఆపేస్తే దీనికి ఉద్యోగ అవకాశాలు అంతగా ఉండవు. డిప్లొమా తర్వాత ఖచ్చితంగా మీరు ఇంజనీరింగ్ చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి ఇది లేదు. కాదు నేను డిప్లొమాతో ఆపేస్తానన్నప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళొద్దు. ఓకేనా? నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. ఈ సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే బ్రాంచ్ ఉందో ఇది మీరు డిప్లొమాతో ఆపేసిన యూ కెన్ గెట్ ఏ గుడ్ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ శాలరీ. సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్తో కూడా డిప్లొమాతో ఆపేసిన మనకి ఆ డిప్లొమా రేంజ్కి శాలరీ ఉన్నటువంటి ఉద్యోగాలు దొరుకుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇది కూడా అంతే, డిప్లొమాతో కూడా మంచి జాబులు అనేవి పొందవచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇది సేమ్. ఆ తర్వాత ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్. నేను ఏదైతే లిస్ట్ అవుట్ చేశానో అవి మాత్రమే, దాంట్లో నుంచి ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకోసారి చెప్తాను చూడండి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడితో అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన కొంచెం నార్త్ ఇండియా వైపుకి వెళ్ళగలను అన్నప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అలాంటి సైడ్లో డిప్లొమా ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, దీనికి బాగా డిమాండ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ డిప్లొమా ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్. తర్వాత నార్త్ సైడ్లోనే కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ కెమికల్ ఇంజనీరింగ్ చదవాలి అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. ఇదేంటంటే మీకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. 10th క్లాస్ ఫిజిక్స్, 10th క్లాస్ కెమిస్ట్రీ మీద మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 కాలేజీల్లోనే, చాలా తక్కువ కాలేజీలో ఈ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఇది నేను ప్రస్తుతం మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కోర్సెస్ మిగిలిన వాటికన్నా కోర్సెస్ ఎక్కువ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, అంటే డిమాండ్ ఉంది కాబట్టి త్వరగా జాబ్ అనేది వస్తుంది. మిగిలినవి మంచివి కావు అని కాదు. సో మీరు ఏ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాని గురించి ఇంకా మీరు రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్ మీకేమైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే నన్ను అడగండి, కామెంట్ రూపంలో నేను చెప్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఓకే, ఇక్కడికి మనం ఈ బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడే లిస్ట్ అవుట్ చేసినటువంటి బ్రాంచెస్ అనేవి పాపులర్ బ్రాంచెస్. ఆ తర్వాత మనం ఏది చదివినా బేసికల్లీ ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటాం. అందరు కూడా అనుకునేదే అది. సో ఇప్పుడు ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతాయి? ఫస్ట్ మనం ఏం చూద్దామంటే గవర్నమెంట్ సెక్టర్ చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్, అదిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఇండియన్ ఆర్మీలో మీకు అవకాశాలు ఉంటాయి. డిఫరెంట్ టెక్నికల్గా ఎప్పుడు కూడా కంటిన్యూ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది ఇండియన్ ఆర్మీలో, టెక్నికల్ పొజిషన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంపెనీ. డిఆర్డిఓ, ఓఎన్జీసీ, బిహెచ్ఈఎల్, బిఎస్ఎన్ఎల్, ఎన్టీపీసీ, ఇవి మనం ఏదైతే లిస్ట్ అవుట్ చేసామో ఇవన్నీ కూడా ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్స్. వీటన్నిటిలో కూడా డిప్లొమా హోల్డర్స్కి అవకాశాలు ఉంటాయి. డిప్లొమా చేసిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకేనా? రైట్. దాంతోపాటుగా ఇండియన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్,
ఓకే. దీంతో పాటుగా రైల్వేస్, ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. అది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. పీడబ్ల్యూడి అంటాం, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. సో ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే, సో రోడ్స్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అంటే ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్స్లో ఎక్కడైతే ఇరిగేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుందో అక్కడ మీ అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిప్లొమా ఈ అన్ని అంటే ఒక డిగ్రీ స్టూడెంట్ కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ 2 years చదివి తర్వాత 3 years పాటు ఏదో ఒక డిగ్రీ చేశారనుకోండి, బీఎస్సీయో బీకామో బిఏ, వాళ్ళకన్నా 10th క్లాస్ తర్వాత 4 years డిప్లొమా చేసిన వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉంటాయి, 100% డ్యామ్. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే శాలరీ అనేది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇచ్చే విధంగా మీకు శాలరీ ఇవ్వకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ వాళ్ళతో సమానమైనటువంటి శాలరీ ఇవ్వకపోవచ్చు మొదట్లో జాయిన్ అయినప్పుడు. సో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకన్నా మంచి శాలరీస్ అనేవి మీకు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ డిప్లొమా చదువుకునే 4 సంవత్సరాల్లో సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. నేర్చుకోకుండా 4 సంవత్సరాలు అలా టైం పాస్ చేసేసి ఏదో ఎగ్జామ్స్ రాసేసి ఏదో విధంగా పాస్ అయిపోతే చాలా కష్టం ఉద్యోగాలు రావడం. ఇది మటుకు 100% నేను చెప్పే పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. దీంతో పాటుగా ఇక ప్రైవేట్ సెక్టార్లో ఎలాంటి ఏరియాస్లో మీకు అవకాశాలు ఉంటాయి? కన్స్ట్రక్షన్ ఫర్మ్స్. సో కన్స్ట్రక్షన్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ డిఎఫ్ఎల్ ఒక బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది. సో అక్కడ సివిల్ ఇంజనీర్స్కి చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. మీరు ఏ సిమెంట్, నాగార్జున సిమెంట్ చూడండి, రాసి ఏ సిమెంట్ ఫ్యాక్టరీలో అయినా మీ అవసరం లేకుండా ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు ఎయిర్లైన్స్ దాదాపుగా ప్రైవేట్ అయిపోయింది కాబట్టి ఎయిర్లైన్స్లో కూడా మీకు మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. మీరు లేకుండా ఎయిర్లైన్స్ సంస్థలు ఉండవు, మీ యొక్క అవసరం చాలా అనేది ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మొబైల్ అంటే జియో కానీ, రిలయన్స్ కానీ, టాటా కానీ, ఇంకో కంపెనీ కానీ, ఐడియా కానీ, వీళ్ళన్నీ మొబైల్ కంపెనీస్లో మీ యొక్క అవసరం అనేది ఉంటుంది. కేవలం మొబైల్ నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీలో మాత్రమే కాకుండా మొబైల్ యూనిట్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి ప్లేసెస్లో కూడా మీ అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా యూరోపియన్ కంట్రీస్ కానీ, చైనా కంపెనీస్ కానీ ఇండియాలో సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటున్నాయి. కాబట్టి రానున్నటువంటి భవిష్యత్తులో మీ యొక్క అవసరం ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్. మీరు కంప్యూటర్ సాఫ్ట్వేర్ చేయకపోయినప్పటికీ కూడా, ఏ మెకానికలో ఏ ఎలక్ట్రికలో చేసినప్పటికీ కూడా మీకు సాఫ్ట్వేర్ డెవలపర్గా కాకుండా కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చూసినట్లయితే అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండరు. సో దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, జనరేటర్స్ ఉంటాయి, చాలా ఉంటుంది. ఇలాంటి చోట ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, తర్వాత మెకానికల్ ఇంజనీర్స్, వీళ్ళ అవసరం చాలా ఉంటుంది. ఈవెన్ దే ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీస్. అలా అంతేకాకుండా ఇప్పుడు టాటా, అశోక్ లైలాండ్ ఇలాంటి మనకి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉన్నాయి కదా. మీరు 2 వీలర్స్ చూసినట్లయితే హోండా, హీరో, తర్వాత 4 వీలర్స్ చూసినట్లయితే టాటా, అశోక్ లైలాండ్, ఇవన్నీ ఈ ప్రతి చోట కూడా మీ అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి ప్రతి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ప్రతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇక అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మనకి కావాల్సింది ఏంటంటే డిప్లొమాలో మనం ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే సబ్జెక్ట్తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం. కేవలం సబ్జెక్ట్ వచ్చినంత మాత్రాన మీరు జాబ్ అనేది పొందలేరు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి.
ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి కావాల్సినంత మీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఇంగ్లీష్లో గ్రిప్ ఉండాలి, ఇంగ్లీష్లో మీ అభిప్రాయాన్ని కన్వే చేసే నాలెడ్జ్ ఉండాలి. వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 100% నాలెడ్జ్, యూ కెనాట్ గెట్ ద జాబ్. సో కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీకు డిప్లొమా అవ్వగానే మీకు ఉద్యోగం, మంచి ఉద్యోగం, చాలా అవకాశాలు ఉన్నాయి. సో డిగ్రీ కన్నా చాలా చాలా బెటర్. డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద ఉన్నారు. ఎందుకు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు? వాళ్ళు సబ్జెక్ట్ని నేర్చుకోరు. సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎలాగో అలాగా సెటిల్ అయిపోతారు. సో కాబట్టి మీరు 4 years చదువుతారు, మీకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ కంపెనీస్, ముఖ్యంగా ఈ ప్రైవేట్ కంపెనీస్లోనే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి సో ఇంజనీరింగ్ స్టూడెంట్ కన్నా మీకు ఎక్కువ ప్రిఫర్ ఇస్తాయి. ఎందుకు? మీరు 4 years చదువుతారు. రెండోది ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాలరీని డిమాండ్ చేస్తారు. ఇక శాలరీ విషయం అనేది చూద్దాం. ఒక ఫ్రెషర్గా, యాజ్ ఏ ఫ్రెషర్గా మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ బ్రాంచ్ చేసినప్పటికీ కూడా నేను యావరేజ్ వాల్యూ చెప్తున్నాను, ఒక యావరేజ్ వాల్యూ అనేది చెప్తాను. సో 4 years అయిన తర్వాత మీకు కనీసం 18,000 శాలరీ, అంటే ఈ టైంలో 4 years తర్వాత నేను చెప్పట్లా, 18,000 శాలరీ పర్ మంత్గా మీరు ఉద్యోగం పొందవచ్చు వితౌట్ ఎనీ నాలెడ్జ్, విత్ ఏ ఫ్రెషర్. సో 4 years తర్వాత ఇది 25,000 అవ్వచ్చు. నేను ఈ రోజుల విషయం చెప్తున్నాను. ఎవరైతే డిప్లొమా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో చెప్పండి. సో ఇది డిప్లొమా గురించి, పాలిటెక్నిక్ డిప్లొమా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ నేను ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే సో కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని రెక్టిఫై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని